సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ముందు వీటి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రొడక్షన్ ఆర్గ్ అంటే ఏంటి, శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, డెవలపర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం, ట్రయల్ హెడ్ అకౌంట్ అంటే ఏంటి, అండ్ దాని తర్వాత యాప్ ఎక్స్చేంజ్, సేల్స్ ఫోర్స్ హెల్ప్ పోర్టల్ అంటే ఏంటి, ట్రయల్ బ్లేజర్ కమ్యూనిటీ వల్ల యూజ్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ దాని యొక్క యూఆర్ఎల్స్, ఆ అకౌంట్ యొక్క నేమ్స్ ఇవ్వడం జరిగింది. వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. డెవలపర్ అకౌంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలో క్రియేట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆర్గ్ అంటే ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. శాండ్ బాక్స్ అంటే ఏంటి, దీని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ డెవ్ ఆర్గ్, క్యూ ఆర్గ్, యూఏటీ, స్టేజ్, దీనివల్ల యూజ్ ఏంటి, అండ్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, వీటి అన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ట్రయల్ హెడ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేద్దాం. దీన్ని క్రియేట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ దాని తర్వాత ట్రయల్ బ్లేజర్ కమ్యూనిటీ అకౌంట్ అంటే ఏంటి, దీనివల్ల యూజర్స్ ఏంటి, అండ్ ఇక్కడ మనం ఏం క్వశ్చన్స్ అడగవచ్చు, ఆన్సర్ ఎలా మనం ఈ ట్రయల్ బ్లేజర్ అకౌంట్ నుంచి పొందొచ్చు, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ యాప్ ఎక్స్చేంజ్ గురించి, దాని తర్వాత ఈ హెల్ప్ పోర్టల్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు ఎస్ఎఫ్డిసి ఇండియా. ఈరోజు సెషన్లో మనం సేల్స్ ఫోర్స్ నేర్చుకునే ముందు ఏమేమి అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దట్ మీన్స్ ప్రొడక్షన్ ఆర్గ్ అంటే ఏంటి, అది ఎలా క్రియేట్ చేసుకోవాలి, శాండ్ బాక్స్ అంటే ఏంటి, అది ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానివల్ల యూజర్స్ ఏంటి, డెవలపర్ ఎడిషన్ అంటే ఏంటి, ట్రయల్ హెడ్ అకౌంట్ అంటే ఏంటి, యాప్ ఎక్స్చేంజ్ అకౌంట్ అంటే ఏంటి, ట్రయల్ బ్లేజర్ కమ్యూనిటీ అండ్ హెల్ప్ పోర్టల్, ఐడియా ఎక్స్చేంజ్, ఈ అకౌంట్స్ అన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానివల్ల యూజర్స్ ఏంటి, అండ్ ఇవి నేర్చుకునే ప్రాసెస్లో మనకి ఎలా యూజ్ అవుతాయి, అండ్ రియల్ వరల్డ్లో ఎలా యూజ్ అవుతాయి, వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ ఆ పర్టికులర్ అకౌంట్స్, దానికి సంబంధించిన యూఆర్ఎల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది క్లౌడ్ ప్లాట్ఫామ్ కాబట్టి సేల్స్ ఫోర్స్ ప్రతి ఒక్కటి కూడా యూఆర్ఎల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో క్లియర్గా ఏ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తామనేది ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వన్ బై వన్ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డెవలపర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ పర్టికులర్ డెవలపర్ ఎడిషన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేసుకునే ముందు అసలు ఎందుకు ఇది, ఓకే. సో సింపుల్, సేల్స్ ఫోర్స్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ని, ఒక ఆర్గ్ని. సో ఈ పర్టికులర్ డెవలపర్ అకౌంట్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి రియల్ వరల్డ్ ఆర్గ్ ఎలా ఉంటుందో యాజ్ టీజ్గా సేమ్ రిప్లికా సేమ్ ఉంటుంది. బట్ లైసెన్సెస్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. లైసెన్సెస్ ఎక్కువ ఉండవు, దీంట్లో కొన్నే ఉంటాయి. బట్ రియల్ టైంలో అన్లిమిటెడ్ ఎడిషన్లో మాత్రం మనం ఎన్ని కావాలంటే అన్ని లైసెన్సెస్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎక్సెప్ట్ దాట్ మిగతావన్నీ కూడా ఫుల్ ఫ్యూచర్డ్ అండ్ పర్మనెంట్ సేల్స్ ఫోర్స్ ఆర్గాన్ వచ్చి దీన్ని అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫుల్ యాక్సెస్ ఉంటుంది సేల్స్ ఫోర్స్ లైటింగ్ ప్లాట్ఫామ్స్ కూడా, అన్లిమిటెడ్ ఎడిషన్స్కి ఎలా ఉంటుందో అలానే. అండ్ ఇది కస్టమైజేషన్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అపెక్స్, విజువల్ ఫోర్స్ పేజెస్, లైటింగ్ కాంపోనెంట్స్ని, ఇంటిగ్రేషన్స్ని, యాప్ ఎక్స్చేంజ్ అప్లికేషన్స్ని కూడా ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఓకే. బట్ ఈ స్టోరేజ్ వైజ్ లిమిట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ రియల్ వరల్డ్లో సో ఎక్కువ స్టోరేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సింపుల్. మరి ఎలా క్రియేట్ చేసుకోవాలి వెంకట్, దీనికంటే సింపుల్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చాను నేను. developer.salesforce.comలోకి వెళ్ళి సైన్అప్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఇలా వస్తుంది. సైన్అప్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకొని అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇది ఎవరికి యూజ్ అంటే సేల్స్ ఫోర్స్ అడ్మిన్స్కి, డెవలపర్స్కి, ట్రైనర్స్కి అండ్ లెర్నర్స్కి, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ డెవలపర్ అకౌంట్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. లెట్స్ సి స్టెప్ బై స్టెప్ ఒకసారి ఏం చేద్దాం చూద్దాం. సింపుల్, ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. మనము ఇక్కడికి ఈ పేజ్కి రిలేట్ అయిపోతాం. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. లెట్స్ ఇప్పుడు నా ఫస్ట్ నేమ్ వెంకట్ అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి యాదవ్. అండ్ జాబ్ టైటిల్ వచ్చేసి లెట్స్ సే డెవలపర్. అండ్ వర్క్ ఈమెయిల్ వచ్చేసి మీ ఈమెయిల్ ఇవ్వండి. లెట్స్ సే నేను salesforce@sfdcindia.com అని చెప్పేసి ఇస్తున్నాను. ఇక్కడ మీ జీమెయిల్ ఐడి ఇచ్చినా కానీ తీసుకుంటుంది, ఓకేనా. మీకు ఒకవేళ వర్క్ ఈమెయిల్ ఎక్కడైనా వర్క్ చేస్తా అనుకుంటే ఆ పర్టికులర్ వర్క్ ఈమెయిల్ ఇవ్వండి, లేదంటే జీమెయిల్ ఐడి ఇచ్చినా కానీ తీసుకుంటుంది. కంపెనీ వచ్చేసి లెట్స్ సే ఏదో ఒక కంపెనీ నేమ్ ఇవ్వండి, ఓకేనా. సో నేను ఇప్పుడు టీసీఎస్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ కంట్రీ, మీరు ఏదైతే కంట్రీలో ఉంటారో ఆ పర్టికులర్ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్
అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ చెక్ బాక్స్ చెక్ చేసిన తర్వాత సైన్ మీ అప్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా సైన్ మీ అప్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే మెయిల్ ఐడి అక్కడ వర్క్ ఈమెయిల్ ఇచ్చారు కదా ఆ పర్టికులర్ మెయిల్ ఐడికి ఒక పర్టికులర్ కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వెళ్తుంది. ఓకేనా. సో ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేద్దాం ఒకసారి. ఏదైతే నేను మెయిల్ ఐడి ఇచ్చానో ఆ పర్టికులర్ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వచ్చింది చూడండి, వెల్కమ్ మెయిల్ వచ్చింది, రైట్. సో నేను లాగిన్ అవ్వడానికి నాకు ఒక పర్టికులర్ డెవలపర్ ఎడిషన్లోకి లాగిన్ అవ్వడానికి ఒక యూజర్ నేమ్ ఇవ్వడం జరిగింది సేల్స్ ఫోర్స్. ఇది ఆ యూజర్ నేమ్. లేటర్ అని మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలి, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. సో రీసెట్ పాస్వర్డ్, జస్ట్ క్లిక్ ఆన్ దాట్. మళ్ళీ రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. ఆ స్టెప్స్ అన్నీ కూడా నేను స్లైడ్స్లో ఇచ్చాను క్లియర్గా, ఒకసారి చూడండి. ఇక్కడ మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. అండ్ ఆ పాస్వర్డ్ సెట్ చేసుకునే ప్రాసెస్లో ఒకటి క్యాపిటల్ లెటర్, అండ్ ఒకటి క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్, దాని తర్వాత ఈ స్పెషల్ క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా కాంబినేషన్ తోటి మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా ఏదో ఒకటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దానికి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వండి. సో దట్ ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, ఆ పర్టికులర్ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీకు సెల్ఫ్గా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి అంటే ఈ సెక్యూరిటీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తేనే అది పాస్వర్డ్ రీసెట్ చేయడానికి ఎలో చేస్తుంది అన్నట్టు. ఓకేనా. సో జస్ట్ క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్. ఈ చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే సో సక్సెస్ఫుల్గా మనం డెవలపర్ అకౌంట్ని క్రియేట్ చేసినట్టు ఇప్పుడు. ఓకేనా, లాగిన్ అయిపోయినాం. సో ఇది డెవలపర్ అకౌంట్. సో ఇక్కడికి మనం లాగిన్ అవ్వచ్చు. ఇక్కడికి వెళ్ళి సెటప్ మీద క్లిక్ చేస్తే ఇలా మనకి రావడం జరుగుతుంది. ఇది సేల్స్ ఫోర్స్ యొక్క డెవలపర్ అకౌంట్. గోయింగ్ ఫార్వర్డ్ మొత్తం కూడా ఈ పర్టికులర్ డెవలపర్ అకౌంట్లోనే మనం యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో డైలీ మనం లాగిన్ అవ్వాలి అనుకుంటే మన యూజర్ నేమ్ ఏదైతే మన మెయిల్ ఐడికి వచ్చిందో ఈ పర్టికులర్ యూజర్ నేమ్ యూజ్ చేయాలి. అండ్ మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ యూజ్ చేస్తే లాగిన్ అయిపోతాం పర్టికులర్ క్రెడెన్షియల్స్ని. సో సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసి లాగౌట్ బటన్ మీద క్లిక్ చేసామనుకోండి, లాగౌట్ అయిపోతుంది. అంటే మనం జీమెయిల్కి ఎట్లయితే లాగిన్ అవుతామో అట్లా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. రైట్ వెంకట్, లెట్స్ సే ఇప్పుడు క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో ఇక్కడ మనం developer.salesforce.com అనే యూఆర్ఎల్ని యూజ్ చేసి మనం సైన్ అప్ అయ్యాం కదా, ప్రతిసారి ఇక్కడ నుంచే రావాలంటే అవసరం లేదు. ఓన్లీ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ యూఆర్ఎల్ యూజ్ చేయాలి. వన్స్ ఆర్గ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు వేరే పర్టికులర్ యూఆర్ఎల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఓకేనా. సో ఈ పర్టికులర్ నావిగేషన్ నేను క్రియేట్ చేసే ప్రాసెస్లో సైన్ మీ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి అండ్ ఆ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం స్టెప్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా. నా సో ఇలా మనం డెవలపర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత లెట్స్ సే ఫస్ట్ క్రియేట్ చేసినాం కదా ఇంతకుముందు, దాని తర్వాత లాగిన్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ login.salesforce.com అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ login.salesforce.com ఏదైతే ఉందో ఇది ప్రొడక్షన్కి యూజ్ చేస్తాం. మరి ప్రొడక్షన్ అంటే ఏంటి వెంకట్? ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న డెవలపర్ అకౌంట్ ఏదైతే ఉందో అది ప్రొడక్షన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో దాంట్లోకి లాగిన్ అవ్వాలంటే మనం ప్రొడక్షన్ యొక్క యూఆర్ఎల్ వాడాలి. అసలు ప్రొడక్షన్ అంటే ఏంటి వెంకట్? సేల్స్ ఫోర్స్ ప్రొడక్షన్ అంటే ఏంటి? సింపుల్ గైస్, ప్రొడక్షన్ అంటే ఇట్ ఈస్ ఎ లైవ్ ఎన్విరాన్మెంట్. అంటే ఎండ్ యూజర్ లైవ్గా యూజ్ చేసే ఆర్గ్నే మనం ప్రొడక్షన్ అంటాం. ఓకేనా. కొన్నిసార్లు నేను ఆర్గ్ అనే వర్డ్ వాడచ్చు, కొన్నిసార్లు ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ వాడచ్చు, బట్ ఏదైనా సేమ్. ఓకేనా. సో ఈ పర్టికులర్ లైవ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తున్నారో దాన్నే ప్రొడక్షన్ అంటాం. ఓకేనా. ఇట్ కంటైన్స్ ఇట్ కంటైన్స్ యువర్ యాక్చువల్ రియల్ టైమ్ బిజినెస్ అండ్ కస్టమర్స్ డేటా, రియల్ వరల్డ్ డేటా అనేది దీంట్లో ఉండడం జరుగుతుంది. సో మనం ఏమైనా చేంజెస్ చేసినాం అనుకోండి, ఇమ్మీడియట్గా అది డైరెక్ట్గా బిజినెస్కి ఇంపాక్ట్ అవుతుంది. అంటే డైరెక్ట్గా కస్టమర్స్కి ఎండ్ యూజర్స్కి ఆ రిఫ్లెక్షన్ అనేది వెళ్ళిపోతుంది. అందుకనే ప్రొడక్షన్లో ఎలాంటి చేంజెస్ అనేది చేయొద్దు. మేజర్ చేంజెస్ ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే శాండ్ బాక్స్లో చేంజెస్ చేసుకొని దాన్ని ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేసుకోవాలి. ఓకేనా. లెట్స్ సీ ఈ పర్టికులర్ ప్రొడక్షన్స్ని ఎవరెవరు యూజ్ చేస్తారు? ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తారు. ఓకే, అడ్మిన్స్, సేల్స్ అండ్ సర్వీస్ టీమ్స్ అందరు కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో సింపుల్గా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? ఈ పర్టికులర్ ప్రొడక్షన్ ఆర్కి డైరెక్ట్ చేంజెస్ ప్రొడక్షన్స్లో చేయొద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్
యూజ్ శాండ్ బాక్సెస్ ఫర్ టెస్టింగ్. శాండ్ బాక్స్లో టెస్ట్ చేసుకొని బిల్డ్ చేసుకొని టెస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేసుకోవాలి. అండ్ బ్యాకప్ డేటా బిఫోర్ డిప్లాయ్మెంట్స్, అంటే డిప్లాయ్మెంట్ చేసే ముందు డేటాని బ్యాకప్ తీసుకోవాలి. అండ్ స్ట్రక్చర్ డిప్లాయ్మెంట్స్ని ఫాలో అవ్వాలి. లెట్స్ సే చైన్ సెట్స్ కానీ గేర్ సెట్స్ కానీ యూజ్ చేసుకొని. అండ్ పోస్ట్ డిప్లాయ్మెంట్ తర్వాత ఇవన్నీ కూడా యూనో పర్ఫార్మెన్స్ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్స్ అన్నిటిని కూడా మనం ఫర్దర్గా చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పినా కానీ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సింపుల్గా ప్రొడక్షన్ అంటే ఏంటిది? ఇదే లైవ్ ఎన్విరాన్మెంట్, ఎండ్ యూజర్స్ మీ కస్టమర్స్ యూజ్ చేసే ఎన్విరాన్మెంట్. ఓకేనా, సో రైట్. మరి ఇది ఇలా ఈ ప్రొడక్షన్లోకి ఎట్లా లాగిన్ అవుతాం వెంకట్ అంటే, సో నేను చెప్పాను కదా, ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మనకు వచ్చిన యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ యూజర్ నేమ్ని కాపీ చేసుకొని అండ్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ మనం ఏదైతే రీసెట్ చేసుకున్నామో పాస్వర్డ్, ఆ పర్టికులర్ పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో వన్స్ మనం ఇక్కడ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇలా లాగిన్ అయిపోతాం. సో మనం ఫోన్ నెంబర్ అవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు, జస్ట్ అది ఐ డోంట్ వాంట్ టు రిజిస్టర్ అని కదా దాని మీద క్లిక్ చేసి ఉంటే సరిపోతుంది. మీరు నా ఇలా లాగిన్ అవుతాం. సో మళ్ళీ లాగౌట్ అవ్వాలనుకుంటే ఇలా లాగౌట్ అయిపోతాం. ఇక్కడ యూజర్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ లాగౌట్ బటన్ మీద క్లిక్ చేయగానే లాగౌట్ కావడం జరుగుతుంది. క్లియరా? సో ఇది ప్రొడక్షన్, సేల్స్ ఫోర్స్ ప్రొడక్షన్ గురించి. నెక్స్ట్ శాండ్ బాక్స్ అంటే ఏంటి? సో ఈ పర్టికులర్ శాండ్ బాక్స్ అంటే ఏంటంటే ఏ చేంజెస్ అయినా కానీ డైరెక్ట్గా ప్రొడక్షన్లో చేయొద్దు కదా, లైవ్ యూజర్స్ ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో మరి ఏమైనా అప్డేట్స్ తీసుకురావాలన్నా ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ మనం ఫిక్స్ చేయాలన్నా ఏం చేయాలంటే శాండ్ బాక్సెస్లో చేయాలి. మరి ఈ శాండ్ బాక్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి వెంకట్? శాండ్ బాక్సెస్ ప్రొడక్షన్లోకి వెళ్ళి మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ డెవలపర్ ఆర్గ్లో ఏదైతే మనం క్రియేట్ చేసినామో ఈ ఫ్రీ ఎడిషన్ ఉందో ఇక్కడ నుంచి మనం శాండ్ బాక్స్ చేయడానికి క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకేనా, రియల్ టైంలో అన్లిమిటెడ్ ఎడిషన్లో ఇక్కడికి వెళ్ళి శాండ్ బాక్స్ అని టైప్ చేయగానే సో ఇక్కడ మనకి శాండ్ బాక్సెస్ అని వస్తుంది, అక్కడి నుంచి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి నేను గోయింగ్ ఫార్వర్డ్ మీకు చూపిస్తాను, రియల్ వరల్డ్లో ఎడిషన్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నా ఈ శాండ్ బాక్సెస్ వల్ల యూజ్ ఏంటి వెంకట్? ఫస్ట్ ఇట్స్ ఏ కాపీ ఆఫ్ యువర్ లైవ్ సేల్స్ ఫోర్స్ ఎన్విరాన్మెంట్, అంటే ఏదైతే ప్రొడక్షన్ ఉందో ఆ ప్రొడక్షన్ యొక్క హోల్ రిప్లికానే యూనో ఈ శాండ్ బాక్స్ అనొచ్చు. హోల్ డేటా మొత్తం కూడా ఈ శాండ్ బాక్సెస్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇది సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ టెస్టింగ్, డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్. వీటన్నిటి కోసం కూడా ఇది సేఫ్ ఎన్విరాన్మెంట్, అంటే న్యూ థింగ్స్ బిల్డ్ చేయాలంటే ఈ శాండ్ బాక్స్లోనే బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో అవన్నీ న్యూ థింగ్స్ అన్ని కూడా శాండ్ బాక్స్లో బిల్డ్ చేసుకొని సో అది ప్రాపర్గా వర్క్ అవుతే కనుక దీని అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రొడక్షన్కి డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. సో మరి ఈ పర్టికులర్ శాండ్ బాక్సెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు లాగిన్ టు శాండ్ బాక్స్ అని వస్తుంది. ఇంతకుముందు ప్రొడక్షన్కి అయితే డైరెక్ట్ లాగిన్ అయ్యి వచ్చేది. ఓకేనా, మళ్ళీ చూపిస్తాను ఒక నిమిషం. సో వన్ స్టెప్ బ్యాక్, ప్రొడక్షన్కి అయితే ఎట్లా వస్తుంది, ఇలా డైరెక్ట్ లాగిన్ అని వస్తుంది. శాండ్ బాక్స్కి అయితే ఇలా లాగిన్ టు శాండ్ బాక్స్. శాండ్ బాక్స్కి ఏం యూఆర్ఎల్ వాడాలి? test.salesforce.com అని చెప్పేసి యూజ్ చేయాలి. అండ్ ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉందో లెట్స్ సే ఇక్కడ శాండ్ బాక్స్కి ఒక నేమ్ ఇస్తాం మనము, మన యూజర్ నేమ్ తర్వాత .com తర్వాత మళ్ళీ ఆ పర్టికులర్ శాండ్ బాక్స్ నేమ్ అనేది మన యూజర్ నేమ్గా ఉంటుంది. అండ్ పాస్వర్డ్ మనం రీసెట్ చేసుకోవాలి. ఓకేనా, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ శాండ్ బాక్సెస్ ఉంటాయి ఇక్కడ. మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఆ శాండ్ బాక్స్ కూడా నేను క్రియేట్ చేసి చూపిస్తాను. సో దేనికి ఏం యూజ్ ఉంటుంది ఏంటి అనేది మీకు డిప్లాయ్మెంట్ చేసినప్పుడు నేను క్రియేట్ చేసి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ శాండ్ బాక్సెస్ ఎవరు యూజ్ చేస్తారు? డెవలపర్స్ కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ, టెస్టర్స్ కానీ, వీళ్ళందరూ కూడా న్యూ థింగ్స్ బిల్డ్ చేసి టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. వెంకట్, ఒక శాండ్ బాక్స్లో బిల్డ్ చేసుకొని న్యూ థింగ్స్ ఎమ్మడే ప్రొడక్షన్కి డిప్లాయ్ చేయవచ్చా? నో. మనకి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ శాండ్ బాక్సెస్ ఉంటాయి ఇక్కడ. డెవలపర్ శాండ్ బాక్స్, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్, పార్షల్ కాపీ శాండ్ బాక్స్ అండ్ ఫుల్ కాపీ శాండ్ బాక్స్. ఈ పర్టికులర్ 4 శాండ్ బాక్సెస్ని ఎప్పుడు యూజ్ చేయాలి? సో సింపుల్, డెవలపర్ శాండ్ బాక్స్ కానీ, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ కానీ
డెవలప్మెంట్ ఆర్గ్ కోసం యూజ్ చేయాలి. డెవలప్మెంట్ ఆర్గ్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఒక శాండ్ బాక్స్ క్రియేట్ చేసుకొని దానికి డెవ్ ఆర్గ్ అని నేమ్ పెట్టినాం అనుకోండి. సో ఆ పర్టికులర్ డెవ్ ఆర్గ్ అని నేమ్ ఇవ్వాలి అనుకుంటే ఈ రెండిట్లలో ఏదో ఒక శాండ్ బాక్స్ని మనం తీసుకోవాలి. అండ్ క్యూఏ కోసం, క్వాలిటీ అష్యూరెన్స్ కోసం ఏ శాండ్ బాక్సెస్ వాడాలి, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ కానీ పార్షల్ కాపీ శాండ్ బాక్స్ కానీ రియల్ వరల్డ్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను రియల్ టైంలో ఎట్లా యూజ్ చేస్తాం ఏంటి అనే దాని థింగ్స్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. యూఐటీ కోసం పార్షల్ కాపీ శాండ్ బాక్స్ కానీ ఫుల్ కాపీ శాండ్ బాక్స్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టేజ్ ఆర్ కోసం ఫుల్ కాపీ శాండ్ బాక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. మీకు ఒక డౌట్ వచ్చిందా, అసలు ఎందుకు వెంకట్ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ శాండ్ బాక్సెస్ ఎందుకు ఉన్నాయి? ఓకేనా. ప్రొడక్షన్ అంటే లైవ్ ఆర్గ్ ఒకటే ఉంటుంది, అది ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఒకటే శాండ్ బాక్స్ ఉంటే సరిపోద్ది కదా అనుకుంటే నో, మనకి డిఫరెంట్ స్టేజెస్లో ఈ పర్టికులర్ శాండ్ బాక్సెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఫుల్ కాపీ శాండ్ బాక్స్ అంటే ఏంటిదంటే ఎగ్జాక్ట్లీ రీపిక్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ప్రొడక్షన్ ఎలా ఉంటే ఈ పర్టికులర్ ఈ ఫుల్ కాపీ శాండ్ బాక్స్ కూడా అలానే ఉంటుంది. దీన్ని సింపుల్గా ప్రీ ప్రాడ్ అని కూడా అంటారు, ప్రీ ప్రొడక్షన్ అని కూడా అంటారు. ఓకేనా. సో మరి మిగతావి ఏంటి, ఈ డెవలపర్ ప్రో పార్షల్ కాపీ శాండ్ బాక్స్ వస్తే ఏంటంటే లిమిటేషన్స్ ఉంటాయి. సైజ్ పరంగా, రిఫ్రెష్ టైం ఇంటర్వెల్ పరంగా, వీటన్నిటి పరంగా కూడా లిమిటేషన్స్ ఉంటాయి. సో తక్కువ లిమిటేషన్స్ ఉన్నాయి డెవ్ ఆర్గ్ కోసం వాడతాం. ఓకేనా. సో దీంట్లో న్యూ థింగ్స్ అన్నీ బిల్డ్ చేసుకొని దాని తర్వాత క్యూఏఆర్కి డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్యూఏ టీమ్ టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ యూఐటీఆర్లోకి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ యూఐటీఆర్లో రియల్ టైం డేటా ఎంటర్ అవుతుంది సమ్వాట్, దాంతో టెస్ట్ చేసిన తర్వాత దెన్ స్టేజ్లోకి డిప్లాయ్ చేస్తాం, దాని ఫైనల్గా అప్పుడు ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. మీకు డిప్లాయ్మెంట్ సెషన్ ఉంటుంది. ఆ పర్టికులర్ డిప్లాయ్మెంట్ సెషన్ అప్పుడు శాండ్ బాక్స్ ఎలా క్రియేట్ చేస్తాము రియల్ వరల్డ్లో అండ్ దాని తర్వాత ఎలా డిప్లాయ్ చేస్తాము కూడా క్లియర్గా మీకు చూపిస్తాను. అప్పుడు మీకు ఈ శాండ్ బాక్స్ రిలేటెడ్గా లిమిటేషన్స్ గురించి, రీఫ్రెష్ టైమ్ ఇంటర్వెల్ గురించి, వాటన్నిటి గురించి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు శాండ్ బాక్స్ అంటే ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి క్లియర్గా జస్ట్ అర్థమైతే సరిపోతుంది మీకు అంతే. ఓకేనా. సో నౌ ఫస్ట్ ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, డెవలపరేషన్ ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత ప్రొడక్షన్ అంటే ఏంటి, దాంట్లోకి ఎలా లాగిన్ అయితే డిస్కస్ చేసుకుందాం. డెవలపర్ ఆర్గే ఇక్కడ ప్రొడక్షన్ లాగే యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ శాండ్ బాక్స్ అంటే ఏంటి, ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, దాంట్లోకి ఎలా లాగిన్ అవ్వాలో కూడా నేను చెప్పాను. బట్ అగైన్ అది క్రియేట్ చేసి చూపించలేదు మీకు, బట్ రియల్ వరల్డ్లో ఫర్దర్గా నేను డిప్లాయ్మెంట్ సెషన్స్ ఉన్నప్పుడు మీకు ట్రైనింగ్లో అది క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ ట్రయల్ హెడ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానివల్ల యూజర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ పర్టికులర్ ట్రయల్ హెడ్ అకౌంట్ని సేల్స్ ఫోర్స్ నేర్చుకోవడానికి సేల్స్ ఫోర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న ప్లాట్ఫామ్ ఇది. అండ్ దీంట్లో కూడా మనం సేల్స్ ఫోర్స్ కొన్ని ఎగ్జాంపుల్స్, బేసిక్స్ ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా. ఇది ఎలా క్రియేట్ చేస్తాం ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, సో యూఆర్ఎల్ trialhead.salesforce.com ఉందా, దీని మీద క్లిక్ చేస్తే కనుక సో ఇవన్నీ కూడా నేను క్లోజ్ చేస్తున్నా కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. సో సింపుల్గా ఏం చేస్తున్నాం, trialhead.salesforce.com మీద క్లిక్ చేస్తే ఆ యూఆర్ఎల్ యూజ్ చేస్తే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సైన్ మీ అప్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ ట్రయల్ హెడ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు జీమెయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, సేల్స్ ఫోర్స్ ఆర్గ్ క్రెడెన్షియల్స్ అయినా ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అదైనా యూజ్ చేయొచ్చు, మ్యూల్సార్ట్ అకౌంట్స్, ట్యాబ్లూ, అండ్ దాని తర్వాత ఈ యాపిల్ అకౌంట్ కానీ, లింక్డ్ఇన్ కానీ, మార్కెటింగ్ క్లౌడ్ ఆర్ మీ బిజినెస్ ఈమెయిల్ యూజ్ చేసుకొని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇవన్నీ అవసరం లేదు, మనం ఇంతకుముందు డెవలపర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసినాం కదా, దాంతో నేను సైన్ అప్ అవ్వాలనుకుంటున్నా. లెట్స్ క్లిక్ ఆన్ దాట్. అది యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటని అడుగుతుంది. ఓకేనా. సో నా యూజర్ నేమ్ వచ్చేసి ఇది అండ్ పాస్వర్డ్ వచ్చేసి నేను ఒక పాస్వర్డ్ ఇచ్చాను, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా. ఇది అడుగుతుంది. ఓకేనా. ఈ పర్టికులర్ యూజర్ వేనా నువ్వు అని అడుగుతుంది. ఎస్, ఎలో ఇట్. నా ఒక కోడ్ వస్తుంది, ఆ పర్టికులర్ కోడ్ని మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చినామో వన్ టైం కోడ్ 065258 065258 సబ్మిట్ కోడ్. సో ఇక్కడ మీరు కంట్రీ, స్టేట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్గా నాకు ఇలా వచ్చేసింది. హ్యాపీ. కమాన్.
ఇట్స్ టేక్ సమ్ టైమ్. ఎస్, కంపెనీ నేమ్ రోల్ కూడా ఇవ్వచ్చు. లెట్స్ సే ఇక్కడ నేను కంపెనీ టీసీఎస్ అని ఇస్తున్నా అండ్ రోల్ వచ్చేసి డెవలపర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఏదైనా ఇవ్వచ్చు. రైట్, కంగ్రాచులేషన్స్, సక్సెస్ఫుల్గా మనం ట్రయల్ హెడ్లోకి లాగిన్ అవ్వబోతున్నాం. సైన్ అప్ అయినాం. క్లియరా? సో ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా ట్రయల్ హెడ్లోకి లాగిన్ కావడం జరిగింది. ఇది మన ప్రొఫైల్. ఓకే, సో ఇది వచ్చేసి మన ప్రొఫైల్. అండ్ ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు వెంకట్, సేల్స్ ఫోర్స్ ఎలా నేర్చుకోవచ్చు మరి ఇక్కడ నుంచి చూడండి. సో ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రయల్ హెడ్ అని వస్తుంది. ఓకే, సో మీరు సింపుల్గా ఇది క్లోజ్ చేసుకొని మళ్ళీ రావాలి అనుకుంటే దెన్ ఓపెన్ జస్ట్ trialhead.salesforce.com మీద క్లిక్ చేయగానే మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యారు కాబట్టి ఇలా వస్తుంది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ టైం మాత్రమే సైన్ అప్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం లాగిన్ అవ్వాలనుకుంటే లాగిన్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. యూనో లాగౌట్ అవుతున్నా. సో ఇప్పుడు లాగౌట్ అయినాం కదా, మళ్ళీ లాగిన్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి, ఫస్ట్ trialhead.salesforce.com మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సైన్ అప్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఇక్కడ లాగిన్ టు ట్రయల్ హెడ్. ఏం చేస్తాం అనేది మనం ఫర్దర్గా ట్రైనింగ్లో అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సేల్స్ ఫోర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేల్స్ ఫోర్స్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఇట్లా లాగిన్ అయిపోతాం డైరెక్ట్గా. మనం సెటప్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం సైన్అప్ అయినప్పుడు మాత్రమే సెటప్ చేయాలి. వన్స్ ఇలా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇప్పుడు నాకు కస్టమ్ ఆబ్జెక్ట్ గురించి కావాలి, ఎలా క్రియేట్ చేస్తాం ఏంటనేది. సో ఇక్కడ చూడొచ్చు కస్టమ్ ఆబ్జెక్ట్ క్విక్ లుక్. దాని మీద క్లిక్ చేస్తే కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి సేల్స్ ఫోర్స్లో. దాని తర్వాత ఓకే, ఇదంతా ఆర్టికల్ లాగా ఉంటుంది. ఇంకా ఇదంతా మీరు చదువుకోవడం అంతే. ఇంకా ఆర్టికల్ లాగా ఉంటుంది, అంతా ఏం చేయాలి, చదువుకోవాలి. కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ మొత్తం ఉంటుంది. అండ్ ఇక్కడ క్విజ్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు లైక్ యూనో ఎగ్జామ్ లాగా ఉంటుంది, అది క్విజ్ లాగా ఉంటుంది. దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ 100 పాయింట్స్ ఉన్నాయి కదా. లెట్స్ సే యూ కెన్ యూజ్ ఏ కస్టమ్ ఆబ్జెక్ట్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ది సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్. నో, కాదు. ఓకే, so which of the following is true about setting up your Salesforce org? So between the no, you can begin using Salesforce standard object and add custom object depending on your business unique needs. Yes, so ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా రావడం జరుగుతుంది. లెట్స్ కంటిన్యూ. అండ్ అంటే ఇట్లా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ఏజెంట్ ఫోర్స్ అంటే ఏంటిది, దాని తర్వాత ఎటానమస్ ఏజెంట్స్ అంటే ఏంటి, రైట్, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని కూడా. బట్ ఇది అయిపోయింది కదా, 100% అయిపోయింది. మనకి 100 పాయింట్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ దీంట్లో ఏదైనా రాంగ్ పెట్టామనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే 50 పాయింట్స్ వస్తాయి. ఇట్లా మనకు పాయింట్స్ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 0 పాయింట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మన ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇప్పుడు 100 పాయింట్స్ వచ్చింది, బ్యాచ్ 1. ఇట్లా పాయింట్స్ అండ్ బ్యాచెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇలా మనం సేల్స్ ఫోర్స్ ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. మీకు ఫర్దర్గా లింక్స్ ఇస్తాను. ఆ బేస్డ్ ఆన్ లింక్ ఏ మాడ్యూల్ ఎప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా? అండ్ ఇది జస్ట్ బేసిక్స్ థింగ్స్ కోసమే నేర్చుకోవడానికి. మనం రియల్ వరల్డ్లో యూజ్ చేసే యూజర్ స్టోరీస్ గురించి, యూజ్ కేసెస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇది ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ కోసం నేను మీకు ఈ ట్రయల్ హెడ్ కూడా సజెస్ట్ చేస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? Perfect. Now next one, Trailblazer community account. This is the main important one. ఏంటిది వెంకట్, Trailblazer కమ్యూనిటీ అకౌంట్ సపరేట్గా ఏమైనా క్రియేట్ చేసుకోవాలా? అవసరం లేదు. మనకు సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఆర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో అది ఎనఫ్. అండ్ ఇది దేనికి అసలు Trailblazer కమ్యూనిటీ అకౌంట్ అంటే ఏంటిదంటే సింపుల్, ఇట్ ఈస్ ఏ కమ్యూనిటీ ఫర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్స్ అండ్ డెవలపర్స్. అడ్మిన్స్కి డెవలపర్స్కి ఇది ఒక కమ్యూనిటీ అన్నట్టు. సో దీంట్లో ఏం చేయొచ్చు,
ఆస్క్ క్వశ్చన్స్ అండ్ గెట్ హెల్ప్. నీకైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ క్వశ్చన్స్ దాంట్లో అడిగితే మనకి ఆ, ఎవరైనా గ్లోబల్గా, ఇది వరల్డ్ వైజ్గా ఉంటుంది, వరల్డ్ వైజ్గా ఉన్న సేల్స్ ఫోర్స్ అడ్మిన్స్, డెవలపర్స్, ఆర్కిటెక్ట్స్ అందరు కూడా దాంట్లో ఉంటారు. ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే అక్కడ నుంచి రెస్పాండ్ అవుతారు అన్నట్టు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడైనా స్టక్ అయినా కానీ సో దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. రియల్ వరల్డ్లో రియల్ టైం ఇప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు ఇది. సో ఇక్కడ నుంచి మీరు ఏదన్నా లైక్ యూనో థింగ్స్ని తీసుకొని మీరు రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ని కూడా తీసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ నుంచి నేను చూపిస్తాను, ఓకేనా? అవన్నీ ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఈ థింగ్స్ అన్నీ కూడా చేయొచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అవి ఒకసారి చూసుకోండి. ఈవెంట్స్ అంటే ఏంటి, లెర్నింగ్ అవన్నీ కూడా నేను వన్స్ ఆర్గ్ క్రియేట్ చేసిన తర్వాత చెప్తాను. సో హూ యూజ్ ఇట్? రియల్ టైమ్ అడ్మిన్స్, డెవలపర్స్, స్టూడెంట్స్ అయినా, ఆర్కిటెక్ట్స్ అయినా, కన్సల్టెంట్, ట్రయల్ బ్లేజర్స్ అందరు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఎలా యూజ్ చేయాలి? లాగిన్ విత్ యువర్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ లేదా ట్రయల్ క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అయ్యి యూజ్ చేయాలి. నా ఇక్కడ ట్రయల్ బ్లేజర్ డాట్ salesforce.com అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆర్ఎల్స్ ఆ యూఆర్ఎల్ యూజ్ చేయండి. మనకి ఇక్కడ ట్రయల్ బ్లేజర్ కమ్యూనిటీ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ రాగానే ఇలా లైక్ జాయిన్ విత్ ట్రయల్ బ్లేజర్ కమ్యూనిటీ అని కొట్టగానే సో ఇక్కడ మనం ఏదైతే ట్రయల్ హెడ్లో లాగిన్ అయి ఉన్నాం కదా, సో ఆటోమేటిక్గా తీసేసుకుంటారు. ట్రయల్ హెడ్ అకౌంట్ ఉన్నా, సేల్స్ ఫోర్స్ అకౌంట్ ఉన్నా ఆటోమేటిక్గా తీసుకుంటారు. మరి ఏం చేస్తారు వెంకట్? ఇక్కడ ఏమున్నాయి గాయస్, లిజన్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ చూడవచ్చు మీరు క్వశ్చన్స్. సో రియల్ టైమ్గా ఉన్న వాళ్ళు లెట్స్ ఇక్కడ నో స్టేజ్ ఆప్షన్ ఇన్ ద ఫిల్టర్స్ ఆఫ్ లిస్ట్లో స్టేజ్ ఆప్షన్ లేదంట. సో దానికి వాళ్ళు క్వశ్చన్ పోజ్ చేసిరు అండ్ ఒక ఆన్సర్ కూడా వేరే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఇది రియల్ టైమ్ యూజ్ కేసెస్ అని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఎవరైతే ఎక్కడైనా స్టక్ అయ్యారు అనుకోండి, వాళ్ళు క్వశ్చన్ పోస్ట్ చేస్తే దానికి ఆన్సర్ రావడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి కదా, క్వశ్చన్స్ విత్ యాక్సెప్టెడ్ ఆన్సర్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఇక్కడ ఫిల్టర్ అన్నట్టు, ఇది ఫిల్టర్ చేసుకోవడానికి. సో ఇతనికి ఒక హెల్ప్ కావాలి, అది ఇతని ఇష్యూ. అండ్ 8 ఆన్సర్స్ వచ్చినాయి దీనికి. ఓకేనా, ఎన్ని వచ్చినాయి? 8 మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు. ఆ 8 మెంబర్స్లో ఈ పర్టికులర్ యూజర్ ఈ ఆన్సర్ని యాక్సెప్ట్ చేశాడు. అంటే అతనికి కావాల్సిన సొల్యూషన్ దొరికింది ఈ పర్టికులర్ ఆన్సర్ వల్ల. మిగతా వాళ్ళు కూడా మేబీ ఇవ్వచ్చు, బట్ అగైన్ ఉన్న దాంట్లో అతనికి ఈ ఆన్సర్ నచ్చింది కాబట్టి ఇతడు బెస్ట్ ఆన్సర్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇట్లా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. వెంకట్, మరి ఇలా అసలు నాకున్న ఇష్యూని ఎలా ఐడెంటిఫై చేయడం? నేను సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్ కదా, మరి ఎలా చేయాలి ఏంటంటే, లెట్స్ ఇక్కడ మీరు టాపిక్ బేస్డ్ ఉంటుంది. లెట్స్ ఇక్కడ టాపిక్ బేస్డ్, ఇక్కడ మీరు సేల్స్ ఫోర్స్ డెవలపర్ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. సో ఆ డెవలపర్ రిలేటెడ్ ఇష్యూస్ ఇక్కడ ఎవరైతే క్వశ్చన్ దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. లేదు నాకు ఒక పర్టికులర్ గ్రూప్స్ కావాలి అంటే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ ఇవి ఇట్లా గ్రూప్స్ ఉంటాయి. సో ఈ గ్రూప్లో మీరు మెంబర్గా ఉండవచ్చు అన్నట్టు. సో ఇక్కడ 1,49,000 ప్లస్ మెంబర్స్ ఉన్నారు ఈ ట్రయల్ హెడ్ అఫీషియల్ దాంట్లో. సో నేను ఇప్పుడు దీంట్లో క్లిక్ చేశాను అనుకోండి, ఏమైంది, ఇప్పుడు దాంట్లో జాయిన్ అయిపోయినా. సో ఆ గ్రూప్లో ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించిన ఆ గ్రూప్లో డిస్కషన్స్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి రావడం జరుగుతుంది. లెట్స్ సే ఇప్పుడు మీకు క్లిక్ చేసిన అనుకోండి, సో ఈ ట్రయల్ హెడ్ అఫీషియల్ అని ఏదైతే ఉందో దీంట్లో పోస్ట్ చేసిన ఇష్యూస్ దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. లేదు అంటే ఒక పర్టికులర్ టాపిక్ని కూడా ఫాలో అవ్వచ్చు. ట్రయల్ హెడ్లో ఉన్న ఛాలెంజెస్ గురించి కానీ, ట్రయల్ బ్లేజర్ కమ్యూనిటీ గురించి కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ని మనం ఫాలో అవ్వచ్చు. అండ్ ట్రయల్ బ్లేజర్స్ని కూడా పర్సన్స్ కూడా మనం ఇక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు. వాళ్ళు ఏమైనా పోస్ట్ చేసినా కానీ మనకి ఇక్కడ అప్డేట్ లాగా రావడం జరుగుతుంది. అండ్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ కనెక్ట్ అని ఉందా, ఇక్కడికి వెళ్ళి మీకు ఏం కావాలి, గ్రూప్స్ కావాలి కదా, గ్రూప్స్ మీద క్లిక్ చేయండి. సో సేల్స్ ఫోర్స్ సంబంధించిన గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అపాక్ సక్సెస్ సెంట్రల్ అని చెప్పేసి వచ్చింది, రైట్. 3,000 ప్లస్ మెంబర్స్ ఉన్నారు దీంట్లో. నెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. మీకు ఏ గ్రూప్స్ కావాలంటే అది రోల్ బేస్డా, రీజన్ బేస్డా. లెట్స్ సే నాకు లెట్స్ సే ఇక్కడ సెర్చ్ ఫర్ ఇండియా గ్రూప్స్ కావాలి. ఓకే, ఏషియా పసిఫిక్లో ఇండియా సెలెక్ట్ చేసుకో. ఇండియాకి సంబంధించిన అడ్మిన్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, సో అడ్మిన్ గ్రూప్, సేల్స్ ఫోర్స్ అడ్మిన్ గ్రూప్. నాకు డెవలపర్మెంట్ గ్రూప్ కావాలన్నా, లేదంటే లెట్సే ఇప్పుడు నాకు ఈ ఫిల్టర్ ఇండియా తీసేసిన. లెట్సే బేస్డ్ ఆన్ ది రోల్ వైజ్ నాకు ఇది క్లౌడ్ రిలేటెడ్గా ప్రొడక్ట్, సేల్స్ క్లౌడా, సర్వీస్ క్లౌడా, డేటా క్లౌడా, రైట్, మార్కెటింగ్ క్లౌడా, బేస్డ్ ఆన్ దట్ కూడా గ్రూప్స్ ఉంటాయి. లెట్స్ ఇప్పుడు నాకు
డెవలపర్ సంబంధించిన గ్రూప్స్ కావాలనుకో, ఇప్పుడు డెవలపర్ సంబంధించిన గ్రూప్స్ అన్నటివి దీంట్లో మనం యాడ్ అవ్వచ్చు. అండ్ ఇవి ఓల్డ్ వైజ్గా నీకు మళ్ళీ ఇండియా కావాలంటే ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సో దెన్ ఇండియాలో ఉన్న డెవలపర్ సంబంధించిన డెవలపర్ గ్రూప్ అహ్మదాబాద్ 378 మెంబర్స్ ఉన్నారు. సో అది ఓపెన్ చేస్తే ఇది ఒక ప్రైవేట్ గ్రూప్ అన్నట్టు. మనం రిక్వెస్ట్ పెడితే వాళ్ళకి రిక్వెస్ట్ టు జాయిన్, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఈ గ్రూప్లో ఏదైతే డిస్కషన్స్ వెళ్తూ ఉన్నాయో అవన్నీ కూడా మనం మానిటర్ చేసి చూసుకోవచ్చు. సో మీకు లెర్నింగ్ పాత్లో అంటే మీరు నేర్చుకునే స్టేజ్లో వన్స్ మీరు అడ్మిన్ మొత్తం అయిపోయిన తర్వాత అడ్మిన్ నేర్చుకునేటప్పుడు ఏదైనా టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్లో ఏమేమి ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నారు, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అనేది ఈ పర్టికులర్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ పర్టికులర్ ఇష్యూస్ అబ్జర్వ్ చేయడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా మీరు గ్రూప్స్లో కానీ టాపిక్స్ కానీ వీటన్నిటి గురించి కూడా మీరు అన్నిటితో కూడా కనెక్ట్ అవ్వచ్చు ఈ పర్టికులర్ సేల్స్ ఫోర్స్ ట్రయల్ బ్లేజర్ ద్వారా. క్లియరా? ఇప్పుడు నాకు ఏజెంట్ ఫోర్స్ కావాలి, నేను ఆ టాపిక్ని ఫాలో అయినా అనుకో, ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్, దాని యొక్క ఆన్సర్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. సో ఇట్లా ట్రయల్ బ్లేజర్ కమ్యూనిటీ ఉంటుంది, ఇక్కడ నుంచి హ్యాపీగా మనం నేర్చుకోవచ్చు. సో నేను ఏదైతే ఒక టాపిక్ చెప్తానో ఆ టాపిక్ మీరు క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత ఫ్రీ టైంలో మీరు ఇక్కడికి వచ్చి లెట్సే ఇప్పుడు ప్రొఫైల్ సంబంధించిన టాపిక్ ఉందనుకో, సేల్స్ ఫోర్స్ అడ్మిన్లోకి వెళ్ళి సో ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ ప్రొఫైల్ అని టైప్ చేయండి. ప్రొఫైల్ అని టైప్ చేస్తే లైక్ ఆ ప్రొఫైల్కి సంబంధించిన థింగ్స్ వస్తాయి అన్నట్టు. అంటే ప్రొఫైల్ సంబంధించిన ఇష్యూస్ ఏవైతున్నాయో అవి రావడం జరుగుతుంది. బట్ ఇది ఏజెంట్ ఫోర్స్ డిస్కషన్స్లో వస్తుంది. బట్ అగైన్ అట్లా టాపిక్లో కాకుండా లెట్సే ట్రయల్ బ్లేజర్ కమ్యూనిటీ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చింది కదా. ఓకే, లెట్సే ఇప్పుడు ఏదైనా గ్రూప్ ఉంది కదా, అడ్మిన్ గ్రూప్లోకి వెళ్దాం. లెట్స్ అపాక్ సక్సెస్ సెంటర్లో ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనము ఫీడ్ని సెర్చ్ చేయొచ్చు అన్నట్టు. లెట్స్ ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి ఇచ్చినాం అనుకోండి, ఆ ప్రొఫైల్ సంబంధించిన ఇష్యూస్ వస్తాయి అన్నట్టు. ఓకేనా? సో దాన్ని వాళ్ళకి ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంది, వాళ్ళు ఎట్లా రిజాల్వ్ చేశారు. సో అట్లా టాపిక్ ఇస్తే ఆ టాపిక్ సంబంధించిన థింగ్స్ మీరు ఇష్యూస్ ఏమున్నాయి, రియల్ వరల్డ్లో ఏం ఫేస్ చేస్తున్నారు, దాన్ని వాళ్ళకు ఎట్లా హ్యాండిల్ చేశారు, దాని యొక్క ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మోస్ట్లీ. క్లియరా? సో ఇక్కడ నుంచి ట్రయల్ బ్లేజర్ దాంట్లో ఏదైనా కానీ ఇక్కడ నుంచి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లెట్స్ ఇప్పుడు నాకు అకౌంట్ ఆబ్జెక్ట్ రిలేటెడ్గా కావాలి, ఆబ్జెక్ట్ రిలేటెడ్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మీ ఇష్యూని కూడా అక్కడ ఇచ్చి దానికి సంబంధించిన థింగ్స్ అన్నిటిని కూడా ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఏదో ఫీల్డ్ ఎర్రర్ ఉందంట, ఆ ఫీల్డ్ ఎర్రర్ ఎట్లా వచ్చిందో, ఎట్లా సాల్వ్ అయింది అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది ఈ కమ్యూనిటీలో మీరు యాక్టివ్గా ఉండి రైట్, మీకు ఏమైనా క్వశ్చన్ ఉంది ఓకేనా, మీరు మొత్తం వేరే వాళ్ళే కాకుండా మీ క్వశ్చన్ కూడా ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? మీ క్వశ్చన్ కూడా ఇక్కడ నుంచి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. లెట్స్ ఇక్కడ రైట్, ఇక్కడ నుంచి మీరు క్వశ్చన్ కూడా పోస్ట్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం ఏదైతే ఈ లింక్ ఉంది కదా, ట్రయల్ బ్లేజర్ లింక్, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడికి వస్తాం. రాగానే ఇక్కడ దీని కింద ఆస్క్ క్వశ్చన్ ఉంది కదా, నాకు ఏదైనా డౌట్ ఉంది అనుకోండి, ఆ క్వశ్చన్ అడిగి దాని యొక్క డీటెయిల్స్ ఇచ్చి మనం పోస్ట్ చేసిన ఆస్క్ ద కమ్యూనిటీ మీద క్లిక్ చేయగానే అది అక్కడ క్వశ్చన్ పోస్ట్ అయిపోతుంది, మీకు ఆన్సర్ కూడా వస్తుంది. ఏదైనా పోస్ట్ క్రియేట్ చేయాలంటే పోస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే అలా, లేదు అంటే క్వశ్చన్ అడగాలంటే ఇట్లా క్వశ్చన్ కూడా అడగవచ్చు అన్నట్టు. క్లియరా? ఇది ట్రయల్ బ్లేజర్ గురించి. అండ్ ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది, రియల్ వరల్డ్లో యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ యాప్ ఎక్స్చేంజ్ అనేది ఏంటంటే ఇది ఒక మార్కెట్ ప్లేస్ అన్నట్టు. మనం సేల్స్ ఫోర్స్ ద్వారా బిల్డ్ చేసిన అప్లికేషన్స్ని అక్కడ సేల్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ ఉంటే మనం అక్కడి నుంచి పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో లైక్ యాజ్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ మొబైల్స్కి ఎలా అప్లికేషన్స్ మనం మొబైల్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటాం, యాప్ స్టోర్ నుంచి యాపిల్ మొబైల్లోకి ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటాం, రైట్? సో అట్లనే ఈ యాప్ ఎక్స్చేంజ్ నుంచి అప్లికేషన్స్ని సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి ఇన్స్టాల్ చేసుకుంటాం. బట్ దానివల్ల యూజ్ ఏంటి అనేది చూద్దాం తర్వాత. ఫస్ట్ అయితే దీన్ని కూడా సపరేట్ అకౌంట్ ఏం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ యూఆర్ఎల్ యూజ్ చేస్తే మనం ఈ యాప్ ఎక్స్చేంజ్లోకి వెళ్తాం అన్నట్టు. లైక్ యాజ్ ప్లే స్టోర్ లాగా ఆండ్రాయిడ్ మొబైల్ వాళ్ళకి ప్లే స్టోర్ దేనికి అన్ని అప్లికేషన్స్ అన్ని యాప్స్ ఉంటాయి, దాంట్లో నుంచి మనం మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇక్కడ సేల్స్ ఫోర్స్ సంబంధించిన యాప్స్ ఉంటాయి, మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి ఇన్స్టాల్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ యాప్ ఎక్స్చేంజ్ సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి. ఏజెంట్ ఎక్స్చేంజ్ కూడా ఇదే అన్నట్టు, అంటే ఏజెంట్ ఫోర్స్లో ద్వారా బిల్డ్ చేసిన ఏజెంట్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది అన్నట్టు. క్లియరా? సో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా లెట్స్ ఇప్పుడు ఫైనాన్స్ మీద క్లిక్ చేసిన అనుకోండి, మనకి ఇలా రావడం జరుగుతుంది. లెట్స్ ఇప్పుడు అకౌంట్ ఆన్ సేల్స్ ఫోర్స్ ఉంది కదా, అప్లికేషన్ మనకు ఈ లోకల్ మిషన్లో కాకుండా సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే $750 పే చేయాలి.
ఒక కంపెనీ ఒక మంత్కి. ఓకే, సో దాని అప్పుడు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయొచ్చు అన్నట్టు అలా. సో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఏది కావాలన్నా ఇక్కడ నుంచి మీరు వెతుకోవచ్చు. లెట్స్ ఏమైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా కావాలనుకోండి ఇక్కడ వెతుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ని కూడా నుంచి కూడా చూసుకోవచ్చు. అన్ని పెయిడేగా ఉంటాయంటే లేదు, ఫ్రీ కూడా ఉంటాయి. నాకు ఫ్రీ కావాలంటే ఫ్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. నాకు పెయిడే కావాలంటే పెయిడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 5 స్టార్ రేటింగ్ ఉన్నదే కావాలనుకుంటే 5 స్టార్ రేటింగ్, ఎవరైనా ఆబ్వియస్లీ యూజ్ చేసినప్పుడు రేటింగ్ కూడా ఇస్తారు కదా, ఆ పర్టికులర్ రేటింగ్ ఏదైతే 5 స్టార్ రిలేటెడ్ కావాలనుకుంటే 5 స్టార్. అన్ని బిజినెస్ సంబంధించిన దేనికి, సేల్సా, మార్కెటింగా, అడ్మినిస్ట్రేషనా, రైట్, దానికి సంబంధించిన థింగ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఫిల్టర్ చేసుకొని ఆ పర్టికులర్ అప్లికేషన్స్ని మన ఆర్గ్లోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు. క్లియరా? ఇది వేరే వాళ్ళు బిల్డ్ చేసిన అప్లికేషన్స్. మనం ఇక్కడ ప్లే స్టోర్లో ఎట్లయితే యాప్స్ బిల్డ్ చేసి లాంచ్ చేస్తారో, సో ఇక్కడ కూడా యాప్ ఎక్స్చేంజ్లో కూడా అప్లికేషన్ సేల్స్ ఫోర్స్లో బిల్డ్ చేసి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మనం వాటిని మన రిక్వైర్మెంట్కి అనుగుణంగా మన పర్టికులర్ లోకల్ ఆర్గ్లోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లోకల్ మిషన్లోకి కాదు, రైట్. ఇది యాప్ ఎక్స్చేంజ్ యొక్క యూజ్. గోయింగ్ ఫార్వర్డ్ మనము ఇన్స్టాల్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ మీకు ఒకవేళ ఇది లాగిన్లో ఉందా ఆర్గ్, లేదు కదా, login.salesforce.com and ఇట్లా ఆర్గ్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా ఉంటుంది ఇక్కడ సెటప్, ఇన్స్టాల్ ప్యాకేజెస్, ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతాయి అన్నట్టు. ఇక్కడ ఇన్స్టాల్ ప్యాకేజెస్లో ఉంటాయి. బట్ అగైన్ ఇప్పుడు ఆ ఇన్స్టాల్ ప్యాకేజెస్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది ఇప్పుడు బేసిక్స్ థింగ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ అర్థం కాదు. యాప్ ఎక్స్చేంజ్ అంటే సింపుల్, ఇది ఒక మార్కెట్ ప్లేస్, సేల్స్ ఫోర్స్ అప్లికేషన్స్ అక్కడ సేల్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి మనం పర్చేజ్ చేసుకోవచ్చు, వేరే కావాల్సిన వాళ్ళు కూడా పర్చేజ్ చేసుకుంటారు, ఓకేనా, రైట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ సేల్స్ ఫోర్స్ హెల్ప్, ఇది హెల్ప్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అంటే బై డిఫాల్ట్గా మనకి ట్రయల్ డేట్ అకౌంట్ ఇవన్నీ ఉంటాయి, ఇది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ఇక్కడ మనం సేల్స్ ఫోర్స్ని హెల్ప్ అడగవచ్చు. ఇక్కడ ఏజెంట్ ఫోర్స్ కూడా ఉంటుంది, లైక్ ఆ చాట్ జీపీటీ, మన జెమినై, గ్రోక్ లాగా, పర్ప్లెక్సిటీ లాగా. బై ద వే ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. సో ఇక్కడ చూడొచ్చు మనం ఎప్పుడైతే నేను ఈ పర్టికులర్ help.salesforce.com మీద క్లిక్ చేశానో మనకు ఒక ఇట్లా ఏజెంట్ ఫోర్స్ అని హెల్ప్ అని రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు సపోర్ట్ కేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగినా కానీ అది చెప్తుంది. సో నేను ఇంతకుముందు హౌ టు క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే సో ఇలా చెప్పడం జరిగింది. లెట్స్ సే ఇప్పుడు నాకు ఏం కావాలి, how to create custom field అని కావాలనుకోండి, దెన్ అది చెప్తుంది ఏం చేయాలి ఏంటి అనేది. ఓకే, సెటప్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఈ ప్రాసెస్ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలని చెప్తుంది. బట్ అగైన్ మనం ఆబ్జెక్ట్స్ చెప్పినప్పుడు ఓకేనా, క్లాసిక్లో ఇలా, లైటింగ్లో ఇలా అని కూడా క్లియర్గా చెప్తుంది. నేను ఆబ్జెక్ట్ చెప్పి ఫీల్డ్స్ క్రియేట్ చేసి అప్పుడు ఈ స్టెప్స్ అన్నీ కూడా మనం రియల్గా మీకు ఫాలో అవుతూ చేసి చూపిస్తాను ఫర్దర్గా, ఓకేనా. సో ఈ సెషన్లో ఏంటంటే మనము ఏమేం చేయబోతున్నాం, ఆ పర్టికులర్ ఏమేం థింగ్స్ యూజ్ చేయబోతున్నాం అకౌంట్స్, ఫర్దర్గా దాని యొక్క మెయిన్ యూజ్ తెలిసిందనుకోండి, దెన్ అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం సపోర్ట్ రిక్వెస్ట్ పెట్టుకొని కేసు రేజ్ చేయొచ్చు అన్నట్టు. లెట్స్ సే సపోర్ట్ ఐ థింక్ మై కేసెస్, ఇక్కడ నుంచి కేసెస్లోకి వెళ్ళి కేసు రేజ్ చేసుకొని ఏమైనా ఇష్యూ ఉందనుకోండి, సేల్స్ ఫోర్స్ కేసు రేజ్ చేయాలంటే చేసుకోవచ్చు అన్నట్టు. క్లియరా? సో ఇది సేల్స్ ఫోర్స్ సంబంధించిన అకౌంట్స్. థ్యాంక్ యూ గైస్. మీకు ఫుల్ ట్రైనింగ్ కావాలి అంటే అడ్మిన్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఎల్డబ్ల్యూసి కానీ, ఏజెంట్ ఫోర్స్ కానీ, ఇంటిగ్రేషన్, సిపిక్యూ, మార్కెటింగ్ క్లౌడ్, సో ఏ ట్రైనింగ్ కావాలన్నా కానీ ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి, మీకు టీమ్ గైడ్ చేస్తారు. అండ్ యూట్యూబ్ రిలేటెడ్గా మీకు అప్డేట్స్ కావాలి అనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.